దీని యొక్క వేరుని పుష్యమి ఆదివారం నాడు కనుక మీరు తీసి ఆ వేరు పైన తాటం తీసి నీడన ఆరబెట్టుకుని జాగ్రత్తగా పెట్టుకుంటే ఆ వేరు యొక్క తాట గంధం తీసి పెడితే అమ్మ కందిరీగా తేనెటీగ తేలు జెర్రి ఇటువంటి ఏవి కుట్టినా సరే అక్కడ గంధం రాస్తే ఆ విషం దిగిపోతుందమ్మా. అదేవిధంగా దీని ఆకుని కింద ఒక తెల్లని పొర ఉంటుందమ్మా, ఇక పాంతి వస్తుంది పౌడర్ లాగా వస్తుంది. అవును, ఈ పాలు కారకుండా ఈ పౌడర్ మట్టికి ఇలా పాంతి వస్తుందమ్మా నలిపితే. ఓకే, దీన్ని జాగ్రత్తగా తీసుకోవాలమ్మా. తీసుకుని దీన్ని బెల్లంతో కలిపి ఉండ చేసి మింగించాలి. ఓహో, ఏం కాదు సార్, వాంతి అవుతుందమ్మా, వామిటింగ్ అవుతుంది. వామిటింగ్ అవుతుంది. అదే విధంగా తేలు అదే పాము కరిచిన వాళ్ళకి పంచదార పెడతారు. పెడితే స్వీట్నెస్ తెలియదు కొంతమందికి. ఓకే, తెలియలేదు అంటే తలలోకి కూడా విషం ఎక్కిపోయినట్టమ్మా. అది బండగుర్తి ఇంకా. అదే విధంగా పాము కరిచినప్పుడు ఇలా పామితే వెంట్రుకలు ఊడిపోకూడదమ్మా. ఆ రెండు కనుక జరిగితే ఆ మనిషి బతకడం అని అర్థం. విషం శరీరంలోకి వెళ్ళిపోయింది, చర్మంలోకి వెళ్ళిపోయింది, వెంట్రుకల యొక్క మూలాల్లోకి వెళ్ళిపోయింది, బ్రెయిన్లోకి వెళ్ళిపోయింది అని లెక్కమ్మా. అప్పుడు కూడా దీన్ని ఇలా పామి దాన్ని ఇంత ఉండ తీసుకుని అంతే ఉండ బెల్లం కలిపి మింగితే వాంతులు అవుతాయమ్మా. అతనికి మధ్య మధ్యన పంచదార పెడితే ఆ తీపి తెలిసేదాకా ఈ ఉండలు మింగించాలి 2 గంటలకు ఒకసారి. ఓకే, మింగిస్తే అప్పుడు అతనికి తీపి తెలిసింది అనుకోండి విషం దిగిపోయినట్లు లెక్క. అప్పుడు ఇంక ఇది ఇవ్వకూడదు, ఇస్తే ఎక్కువ వాంతులు అయిపోతాయమ్మా. అప్పుడు మళ్ళీ ఇంకొక రకమైన చెడు వస్తుంది. కాబట్టి దీన్ని వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడాలమ్మా. అంటే స్వీట్ తినిపించినప్పుడు ఆ షుగర్ టేస్ట్ తెలిస్తే విషం దిగిపోయినట్టు. అప్పుడు దీన్ని ఏం చేయాలంటే తినిపించడం మానేయాలి. ఇది ఇరిసేటప్పుడు కూడా దీని నుంచి పాలు వస్తాయమ్మా. ఈ పాలు కనుక కంటిలో పడితే కంటి చూపు దెబ్బతింటుంది. అందుకు దీన్ని తవ్వేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ మేకలు చూసారా జిల్లేడాకు తింటాం ఎప్పుడైనా? తినలేదు. చాలా చిత్రంగా తింటాయి, చాలా చిత్రంగా తింటాయి. ఇలా పట్టుకుని ఇలా తెంపుతుంది మేక. సో ఇప్పుడు ఇక్కడ దీనికి పాలు అంతా ఎన్ని పాలు వస్తున్నాయి చూడండి. లేవు, సో ఇక్కడ వస్తున్నాయి. ఇలా తెంపుతుందమ్మా పైకి. సో పాలని అక్కడే ఉండిపోతాయి. అది పైకి వెళ్ళి కింద పడటం వల్ల ఈ ఆకు ఇలా ఈ యాక్షన్ రావడం వల్ల అలా కింద పడిపోతుంది, దాని మీద పడదు. మీరు అబ్జర్వ్ చేయండి, మేక జిల్లేడు చెట్టు తిన్నప్పుడు ఇలా పట్టుకుని ఇలా పైకి తెంపుతుంది. మళ్ళీ రేపొద్దున ఈ ఆకుని మళ్ళీ అక్కడ పట్టుకుని తెంపుతుంది. ఈ ఆకు అంతా ఒక రోజు తింది, మళ్ళీ కొరికితే మీద పాలు పడతాయని ఇక్కడ కొరుకుతుంది. అలాగే మనం ప్రకృతిలో ప్రతిదాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే ప్రకృతి నుంచి అనేక పాఠాలు మనం నేర్చుకోవచ్చమ్మా. అందుకు మీకు ఒక ఉదాహరణగా మేక ఎలా తింటుందని చెప్తున్నా. అదేవిధంగా ఈ పువ్వులు ఉన్నాయి కదమ్మా, ఈ పువ్వులను కోసుకోవాలి. కోసుకుని వీటిని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలమ్మా. లేదు కలవంలో వేసి మెత్తగా నూరుకోవాలి. ఇది ఎంత అయితే తూకం ఉందో అంతే తూకంతో మీరు మిరియాల పొడిని కలుపుకుని బాగా నూరి దీన్ని మాత్ర కట్టుకోవాలమ్మా. ఇది దగ్గుల మీద, సైనస్ మీద, నాజల్ ఎలర్జీల మీద అద్భుతంగా పనిచేస్తుందమ్మా. బఠానీ సైజు మాత్ర కట్టుకోవాలి, ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి.